డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. ముఖ్యంగా ఈ వీడియోలో మీరు ఈ 2026 సంవత్సరానికి సంబంధించి పరాభవ నామ సంవత్సరంలో చాలా మనీ గోల్స్ పెట్టుకుని ఉంటారు. బంచ్ ఆఫ్ ల్యాక్స్, బంచ్ ఆఫ్ క్రోర్స్ ఎర్న్ చేయాలని. సో అది సులభంగా, సునాయాసంగా విశ్వం యొక్క ఆశీర్వాదంతో, సృష్టి శక్తి ద్వారా, దైవం యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీరు పొందడం కొరకు నేను రచించిన కొన్ని అఫర్మేషన్స్ కావచ్చు, ప్రేయర్స్ కావచ్చు, డిక్లరేషన్స్ కావచ్చు మీతో షేర్ చేస్తాను. 2026 మనీ గోల్ లక్ష్య అఫర్మేషన్. మీ మనీ గోల్ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దానికి సంబంధించిన కొన్ని అఫర్మేషన్స్. అండ్ ముఖ్యంగా ఇంకా చాలా అఫర్మేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ అఫర్మేషన్స్ భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో మేము చేస్తున్న సాధన శక్తి మాకు సహకరించి మాకు ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తే ఆ శక్తి ద్వారా మేము రచించిన అఫర్మేషన్స్, ప్రేయర్స్, డిక్లరేషన్స్ ఈ మధ్య కాలంలో రీసెంట్గా మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న కొన్ని వందల మందికి 1-on-1 మెంటర్షిప్లో, 1-on-1 కోచింగ్లో, 1-on-1 కౌన్సిలింగ్స్లో కొంతమందికి, వందల మందికి షేర్ చేయడం జరిగింది. వాళ్ళ నిజ జీవితంలో వాళ్ళు పని చేస్తూ, కష్టపడుతూ ఇది ఆచరణలో పెట్టారు. మార్క్ మై వర్డ్స్, 9 రోజులు కాలము లోపే అద్భుతమైన రిజల్ట్స్ని చూసేశారు. ఇన్కమ్ రావడం స్టార్ట్ అయ్యి, జీరోలో ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఇన్కమ్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ మంచి ఇన్కమ్లో ఉన్న వాళ్ళకి ఇన్కమ్ డబుల్ అయింది. మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్, ఆపర్చునిటీస్ వచ్చాయి. ఇంట్లో ఉన్న నెగిటివిటీ మొత్తం పటాపంచలైంది. ఓల్డ్ కార్మిక్ ప్యాటర్న్, నెగిటివ్ చెడు కార్మిక్ ప్యాటర్న్ అలా కంట్రోల్ అయింది. ఆపర్చునిటీస్ ముందుకు రావడం, స్టక్ అయిన అమౌంట్ ముందుకు రావడం, ఇంట్లో అంత సుఖ సంతోషాలతో అద్భుతమైన మిరాకిల్స్ వచ్చాయి. ఆ ఆశీర్వాదం, ఆ ఆనందం, ఆ ఫ్రూట్స్, ఆ రిజల్ట్ వాళ్ళతోనే ఉండిపోకూడదు. మన అనుకున్న తెలుగు వాళ్ళే ప్రతి ఇంటికి వెళ్ళాలి. ఎవరూ డబ్బుల కొరకు సఫర్ అవ్వకూడదు. హ్యాపీగా ఆరామ్సే మంచి లైఫ్ లీడ్ చేయాలి. లోక కళ్యాణం కొరకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలి, దైవ కార్యక్రమాలు చేయాలి. నలుగురు లైఫ్లో వెలుగును పంచుతూ వాళ్ళు లైఫ్ మంచిగా, ఉన్నతంగా ముందుకు వెళ్ళాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ ఎఫర్మేషన్స్ మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ 2 ఇంపార్టెంట్ థింగ్స్. పాయింట్ నెంబర్ 1, కర్మయోగులము. మానవుడు 21వ శతాబ్దంలో జన్మ పొందినవాడు, కలియుగంలో జన్మ పొందినవాడు. మనము కర్మయోగులము. కర్మ అంటే యాక్షన్, యాక్షన్ అంటే చర్య, చర్య అంటే పని, క్రియ, పని చేయాలి. ధూపం ఆఘ్రాపయామి, దీపం దర్శయామి, మహానైవేద్యం సమర్పయామి అని చెప్పేసి మంత్రా చాంటింగ్ చేసేసి ఒక్క అడుగు కూడా బయటకు వేయకుండా పని చేయకుండా ఉంటే లక్ష్మీదేవి ఎట్లా వస్తుంది? బూడిద వస్తుంది, యాష్. మీరు పడుతున్న కష్టానికి, మీరు నేర్చుకుంటున్న స్కిల్స్కి మన సబ్జెక్ట్ పట్టుకోండి. ఒక మెరుపు మెరుస్తారు, ఒక వెలుగు వెలుస్తారు. ఆ వెలుగు కిందన చాలామంది జీవితాలు బాగుంటాయి. ఈ మాట సూపర్ స్టిషన్ కాదు, మూఢనమ్మకం కాదు, రిజల్ట్ ఓరియంటెడ్. మన తెలుగు రాష్ట్రాలలో కొన్ని వందల వేల మంది జీవితాలు బాగుపడ్డాయి అహం బ్రహ్మాస్మి ద్వారా. ఈరోజు అది మీ ముందుకు వచ్చింది. సో ఇక్కడ మీరు ఫస్ట్ కమిట్మెంట్ మీరు ఏం తీసుకోవాలి అంటే, నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నా, నేను పని చేస్తాను, నాకు అంతా బాగుంటుంది అన్న కామన్ సెన్స్, అన్న క్లారిటీ, అన్న విచక్షణ, అన్న కమిట్మెంట్, అన్న డెడికేషన్ మీ అందరికీ ఉండాలి. పాయింట్ నెంబర్ 2, ఎన్ని క్లాసెస్కి అటెండ్ అయ్యాము, ఎన్ని నోట్ చేశాము, ఎన్ని సంవత్సరాల నుండి సబ్జెక్ట్ని ఫాలో అవుతున్నాం అన్నదానికంటే నేర్చుకున్న విశ్వజ్ఞానం నిజ జీవితంలో ఎంతవరకు ఆచరణలో పెడుతున్నాను అన్నది వెరీ ఇంపార్టెంట్. భగవంతుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు మీరు ప్రతిరోజు సబ్జెక్ట్ని ఆచరణలో పెట్టడంలోనే నిగూఢంగా ఇముడీకృతమై ఉన్నాయి. ఆశీర్వాదాలు ఆచరణలో ఇముడీకృతమై ఉన్నాయి. సో మీకు మీరు ఒక కమిట్మెంట్, ఒక డెడికేషన్ తీసుకోవాలి. నేను నేర్చుకున్న విశ్వజ్ఞానం ఆచరణలో పెడతాను అని. కమింగ్ టు ద పాయింట్, 2026లో నేను మనీ గోల్ అంటే ఈ 2026 సంవత్సరంలో పలానా అమౌంట్ని, కొన్ని లక్షల్ని లేదా కొంత సిఆర్స్ని మీకున్న మైండ్ సెట్ బట్టి, మీకున్న థాట్ ప్రాసెస్ బట్టి, మీకున్న ఇంట్యూషన్ బట్టి, మీ సోల్, మీ ఎనర్జీస్ మీకు ఏం చెప్తుందో ఒక మనీ గోల్ ఫిక్స్ అవ్వండి. ఏది ఫిక్స్ అయితే అది అవుతుంది. వై? బికాజ్ మీరు యాక్షన్ చేస్తారు, పని చేస్తారు, దానికి చర్య చేస్తారు, కష్టపడతారు, స్కిల్స్ యాడ్ ఆన్ చేసుకుంటారు. కాబట్టి కొన్ని లక్షల కోట్లు, వేల కోట్లు పిచ్చితనం అంటారు, పిచ్చి అంటారు. మనకున్న ఏమేం పాసిబిలిటీస్ ఉన్నాయి? ఎగ్జాగరేషన్ వద్దు, ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, దైవ చైతన్యం, ధన చైతన్యం, బిలీఫ్ స్ట్రాంగ్గా ఉంటే చాలు. ఒక గోల్ ఫిక్స్ అవ్వండి. మీ ఎనర్జీ, మీ డ్రీమ్స్, మీ నీడ్స్, మీ అవసరాలకు తగ్గట్టు ఒక మనీ గోల్ ఫిక్స్ అయ్యి అది రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 CR, 2 CR, 50 lakhs ఎగ్జాంపుల్ మీ గోల్. 2026లో నేను
అది మీరు రాసుకొని సంపాదిస్తున్నాను శుద్ధమైన మార్గంలో ధర్మంతో. శుద్ధమైన మార్గంలో అంటే ఎథికల్గా, రైట్ వేలో, ధర్మబద్ధంగా, ధర్మ సమేతంగా సంపాదిస్తున్నాను ధర్మంతో అని అర్థం. మీరు యూనివర్స్కి ఎప్పుడైతే మీరు అలా రిలీజ్ చేస్తారో ఆటోమేటిక్గా శుద్ధమైన మార్గంలో మీకు అవకాశాలు వస్తాయి. శుద్ధమైన మార్గంలో లక్ష్మీదేవి అనుగ్రహం, కటాక్షం స్టార్ట్ అవుతుంది. సంపాదించిన ప్రతి సంపాదన వెనకాతలో ఒక ధర్మం దాగి ఉంటుంది. ఒక వ్యక్తి, ఒక సమూహం బాగుపడుతుంది, మీరు బాగుపడతారు. అట్లా యూనివర్స్ డిజైన్ చేస్తుంది. ఒక మ్యాప్ని, ఒక బ్లూ ప్రింట్ని రెడీ చేస్తుంది. కాబట్టి 2026లో నేను మనీ గోల్ సంపాదిస్తున్నాను శుద్ధమైన మార్గంలో ధర్మంతో. మరియు సెకండ్ వన్, నేను సంపదని స్వీకరించడానికి పూర్తిగా అర్హుడిని అంటే ఐ ఆమ్ డిజర్వ్డ్ అని మీకు మీరు అంగీకరిస్తున్నారని. మీరు చెప్పండి, అనంత బ్రహ్మాండంలోనే అద్భుతమైన జన్మ మానవ జన్మ కదా. మరి అద్భుతమైన జన్మ పొందాక జీవితం అంతా అద్భుతంగా ఉండాలి కదా. ఎందుకు సఫరింగ్స్, బాధలు, అప్పులు, అవరోధాలు, ఇడ్డంకులు, ట్రామాలు? బికాస్ ఆఫ్ కార్మిక్ ప్యాటర్న్. దాన్ని రెడ్యూస్ చేసుకోవడానికి ఇవి మీకు హెల్ప్ అవుతాయి. సో నేను సంపదను స్వీకరించడానికి పూర్తిగా అర్హుడిని. మానవ జన్మ ఎత్తేమా, ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి అర్హత ఉంది, కుబేరులు అవ్వడానికి హక్కు ఉంది. యువర్ ప్రాస్పరిటీ ఈజ్ యువర్ బర్త్ రైట్. అది గుర్తుపెట్టుకోండి. పేదవాడిగా పుట్టడం మీ తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవడం మీ తప్పే. మీరు మంచి సంపాదన సంపాదిస్తే క్వాలిటీ ఫుడ్ తినొచ్చు, క్వాలిటీ ఎడ్యుకేషన్, పేరెంట్స్కి క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ న్యూట్రిషన్ ఫుడ్, డొనేషన్స్, చారిటీస్, దాన ధర్మ దక్షిణ ఎన్నో చేయొచ్చు. రైట్? నేను సంపదను స్వీకరించడానికి పూర్తిగా అర్హుడిని అని మీరు నమ్మి ఆ 10 రూపాయలు తోటకూర కట్ట బేరాలాడితే 8 రూపాయలకి ఇస్తావా, 9 రూపాయలకి వస్తావా, ఇంకో కట్ట వేస్తావా? దట్ డజంట్ వర్క్అవుట్. ఇంట్లో అద్దం ముందు ఆమె మనీ మ్యాగ్నెట్ అని చెప్పి బేరాలు ఆడొచ్చు. 10 రూపాయల వస్తువు 100 రూపాయలకి అమ్ముతుంటే బేరం ఆడొచ్చు. 10 రూపాయల వస్తువు 10 రూపాయలకి 8కి ఇవ్వండి, 6కి ఇవ్వండి, ఇంకొకటి ఎక్స్ట్రా ఇవ్వండి అంటే అది అబుండెన్స్ మైండ్ సెట్ కాదు, స్కేర్సిటీ మైండ్ సెట్. ఇంట్లో అద్దం ముందు మాట ఒకటి చెప్తా ఉన్నాం, బయటికి వెళ్ళి ఇంకొకటి చేస్తూ ఉన్నాం. మీ యాక్షన్ మీ మాటకి, మీ మైండ్ సెట్కి, మీ థాట్ ప్రాసెస్కి మ్యాచ్ అవ్వాలి, మీ ఎనర్జీకి మ్యాచ్ అవ్వాలి. నేను సంపదని స్వీకరించడానికి పూర్తిగా అర్హుడిని, నేను ధనబ్రహ్మాస్మి, నేను సంపూర్ణ లక్ష్మీ కటాక్షాన్ని పొందిన వ్యక్తిని, నేను సమృద్ధి స్వరూపాన్ని, నేను ధనానికి పుణ్యక్షేత్రాన్ని అన్న మాటలు మీరు రెగ్యులర్గా విడుదల చేయాలి. అలానే నా పనికి విలువ ఉంది, నా విలువకు ధనం తప్పకుండా వస్తుంది. ఎఫర్మేషన్స్ అంటే ఒక స్టేట్మెంట్. మీరు ఒక ఆర్డర్, డివైన్ అథారిటీతో ఒక ఆర్డర్ యూనివర్స్లోకి రిలీజ్ చేస్తున్నట్టు. నా పనికి విలువ ఉంది అంటే మనం ఏదైతే పని చేస్తున్నామో దట్ ఇస్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్. ఆటోమేటిక్గా వాల్యూకి తగ్గదనం తప్పకుండా వస్తుందని యూనివర్స్లోకి ఎప్పుడైతే రిలీజ్ చేసేస్తామో వాల్యుబుల్ ఆపర్చునిటీస్, వాల్యుబుల్ యాక్షన్, వాల్యుబుల్ యాక్టివిటీ వర్క్స్ మనకి అట్రాక్ట్ అవుతాయి, మనం వాటికి అట్రాక్ట్ అవుతాం. దట్ ఈస్ ద సీక్రెట్. అండ్ ప్రతిరోజు నా ఆదాయం పెరుగుతుంది, నా క్యాష్ ఫ్లో బలపడుతుంది. క్యాష్ ఫ్లో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్యాష్ ఫ్లో, ప్రతి బిజినెస్ నడవాలి అంటే జరగాల్సింది క్యాష్ ఫ్లో, క్యాష్ ఇన్కమింగే జరగాలి. ప్రతిరోజు నా ఆదాయం పెరుగుతుంది. నమ్మండి, ఫీల్ ఇట్, బిలీవ్ ఇట్, వర్క్ ఆన్ ఇట్, యూ విల్ రిసీవ్ ఇట్. అంతే. నేను చేసే ప్రతి చర్య అంటే మనం చేసే ప్రతి వర్క్, ప్రతి యాక్షన్, ప్రతి ఆలోచన, ప్రతి మాట, మనస్సు, కాళ్ళు, చేయులు అన్నీ కూడా డబ్బుని, అవకాశాలని, క్లయింట్లని తెస్తుంది. బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఇది ఇంకా హెల్ప్ అవుతుంది. క్లయింట్లు తెస్తుంది అని అర్థం. నా బ్రాండ్ విలువ పెరుగుతుంది, నా పేరు విశ్వాసంగా మారుతుంది. బ్రాండ్ అంటే మీ నేమే మీ బ్రాండ్. ఇక్కడ మీ నేమ్ ఒక బ్రాండ్గా ఎలాబరేట్ అవ్వాలి. పాజిటివ్గా, న్యాయంగా, డివైన్ బ్లెస్సింగ్తో, డివైన్ గైడెన్స్తో, కాస్మిక్ ప్రెజెన్స్తో విలువగా పెరగాలి. ఆ పేరే చాలా మందికి ఒక బిలీఫ్గా మారుతుంది. చాలామంది టాటా ప్రొడక్ట్స్ ఎందుకు బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది అనుకుంటాం. టాటా అనే కంపెనీ పేరు బిలీఫ్ అయిపోయింది. కాబట్టి మీరు కూడా, మీ పేరు కూడా బ్రాండ్గా మారాలి. చాలామంది జనాలకు ఒక బిలీఫ్ సిస్టమ్గా మీరు మారాలి. అట్లా ఉంటేనే మైండ్ సెట్ మనీని అట్రాక్ట్ చేస్తాం. మిలీనియర్ అయ్యాక మిలీనియర్ మైండ్ సెట్ రాదు. మిలీనియర్ మైండ్ సెట్ని కలిగి ఉంటేనే మిలీనియర్ అవుతాం. If you want to become a millionaire, think like a millionaire, act like a millionaire, walk like a millionaire, sleep like a millionaire, drink like a millionaire, dress like a millionaire. If you go to bank, dress code ela undali, not like need a loan from it, like you own a bank. బ్యాంక్ లోకి నడుస్తున్నామంటే లోన్ కోసం వెళ్తున్నట్టు ఉండకూడదు. మీ డ్రెస్ కోడ్, మీ మాట, మీ వైఖరి, మీ నడక, ఐ ఓన్ దిస్ బ్యాంక్ అన్నట్టు ఉండాలి మైండ్ సెట్. ఎందుకంటే మతి అంతో గతి అంతే. మీ కంప్లీట్ మేనిఫెస్టేషన్ డిసైడ్ చేసేది కంటికి కనిపించిన మైండ్ సెట్ మాత్రమే. గుర్తుపెట్టుకోండి. నా ఆదాయం అనేక మార్గాల నుంచి వస్తుంది. సంపద ప్రవాహం నిరంతరం ఉంది. ప్రవాహం అంటే ఫ్లో.
ఆ ఫ్లోకి అనంతం, ఆ ఫ్లో అనంతం అమోఘం అమేఘం, ఆ ఫ్లోకి ఫుల్ స్టాప్ లేదు, కామా లేదు. దాన్నే ప్రవాహం అంటాం. సంపద ప్రవాహం నిరంతరం ఉంది, అంటే కన్సిస్టెన్సీగా సంపద ప్రవాహం మనకు వస్తుంది. నా ఆదాయం అనేక మార్గాల నుంచి వస్తుంది. అనేక మార్గాలు అంటే మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్, 10 చేతుల ద్వారా సంపాదించడం అని అర్థం. ఎప్పుడైతే యూనివర్స్కి ఆ మాట రిలీజ్ చేస్తామో ఆటోమేటిక్గా మన ఎర్నింగ్స్, మన క్యాష్ ఫ్లో అంతా పెరిగేటట్టు యూనివర్స్ బ్లెస్ చేస్తుంది. అట్లాంటి థాట్స్ని ఇస్తుంది. అట్లానే మన సబ్ కాన్షియస్ మైండ్, సుప్త చేతనాత్మక మనసు, మన చిన్న మెదడు అద్భుతంగా పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. నేను పెద్ద డబ్బును నిర్వహించగల శక్తి, బుద్ధి, నియమం కలవాడని. ఇప్పుడు ఒకేసారి ₹1,00,00,000 మీకు ఇస్తే ఏం చేయాలో కూడా కన్ఫ్యూజ్ అవుతారు. అట్లా కాకుండా నేను పెద్ద డబ్బుని అంటే లంసమ్ మనీని నిర్వహించడానికి, అంటే లంసమ్ మనీని హ్యాండిల్ చేయడానికి కావాల్సిన శక్తిని ప్రసాదించు, బుద్ధిని ప్రసాదించు, నియమశక్తిని ప్రసాదించు. వాటిని నేను కలిగి ఉన్నాను, అది కలవాడిని అని అర్థం. ఇక్కడ ఫీలింగ్, ఆల్రెడీ రిజల్ట్ని నేను కలిగి ఉన్నాను, సక్సెస్ని పొంది ఉన్నాను, లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని కలిగి ఉన్నాను అన్న ఎమోషన్, భావన ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అలానే నా లక్ష్యం స్పష్టం. గోల్ జీవితంలో లేకపోతే లైఫ్ గోలగోల్ అవుతుంది. అలానే గోల్కి క్లారిటీ లేకపోతే జీవితం కన్ఫ్యూజ్ అవుతుంది. క్లారిటీ ప్రిసీడ్స్ సక్సెస్. ఇఫ్ యూ వాంట్ టు బి సక్సెస్ఫుల్ యూ షుడ్ బి క్లియర్. సో గోల్ స్పష్టంగా ఉండాలి. మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, అవరోధాలు వచ్చినా ఏది కనిపించకూడదు. మీ గోల్, మీ విజన్, మీ పాయింటే కనిపించాలి. నా లక్ష్యం స్పష్టం, నా ఫోకస్ బలంగా ఉంది, నా ఎగ్జిక్యూషన్ అద్భుతం. ముందే మీరు యూనివర్స్కి మెసేజ్ ఇచ్చేస్తున్నారు కాబట్టి అది అలానే సెటరేట్ చేస్తుంది. 2026లో నా జీవితం, ఏదైతే మీరు మనీ గోల్ పెట్టుకున్నారో, ఇక్కడ నోట్ చేసుకున్నారో, స్థాయికి అప్గ్రేడ్ అవుతుంది. నా 2026లో నా జీవితం, ఆ మనీ గోల్ రాస్తారు, స్థాయికి అప్గ్రేడ్ అవుతుంది. ఈ 10 ఎఫర్మేషన్స్ 2026లో పట్టుకోండి. అది పట్టుకుంటూ మీరు యాక్షన్ పని చేయండి, అద్భుతంగా రిజల్ట్ వస్తుంది. ఈ క్షణమే మీకు అనంత బ్రహ్మాండం నుండి బ్లెస్సింగ్స్ పొందాలి అనుకుంటే మీరు కామెంట్లో నేను ఒక మాట చెప్తా, 3 మార్లు రాసి మన అనుకున్న ఒక 3కి షేర్ చేయండి. ఏంటి అంటే, నేను ధనానికి పుణ్యక్షేత్రాన్ని, నేను ధనానికి పుణ్యక్షేత్రాన్ని, నేను ధనానికి పుణ్యక్షేత్రాన్ని ఒక 3 times టైప్ చేయండి. మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్ పెట్టండి. అలానే ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే, అహం బ్రహ్మాస్మి దివ్య ఐశ్వర్య సాధన అని ఒక 10 రోజుల ప్రాక్టికల్ సాధన భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో, నవగ్రహాల యొక్క సంపూర్ణ అనుగ్రహం మేరకు మీ ముందుకు రాబోతా ఉంది. ఇది దైవం మీ అందరికీ ఇస్తున్న ఒక సంకేతం అని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సింపుల్ థింగ్. యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్లో కొన్ని లక్షల వీడియోలు రిలీజ్ అవుతాయి ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి గంటకి. ఇన్ని లక్షల వీడియోల్లో ఈ వీడియో మీ ముందుకు రావడం, అహం బ్రహ్మాస్మి మీ ముందుకు రావడం యాదృచ్ఛికం కాదు, సూపర్స్టిషన్ కాదు, మూఢనమ్మకం కాదు. ఇట్స్ అన్ యాక్షన్. ఇట్స్ ఎ ప్లాన్డ్ యాక్షన్ బై యువర్ సోల్. ఇట్స్ ఎ ప్లాన్డ్ యాక్షన్ బై ద గాడ్, బై ద పరమాత్మ, బై ద సుప్రీం. మీరు చేసిన ఎన్నో పూజలకి, వ్రతాలకి, దాన ధర్మాలకి, దాన ధర్మ దక్షిణకి, మీరు చేసిన మంచి ఆలోచనలకి భగవంతుడిచ్చిన ఫలితం, భగవంతుడిచ్చిన సంపూర్ణ ఆశీర్వాదం యొక్క సంకేతమే ఈ వీడియో, ఈ ప్రోగ్రామ్ మీ ముందుకు రావడం. ఏప్రిల్ 21వ తారీఖు నుండి ఏప్రిల్ 30వ తారీఖు వరకు ఆన్లైన్లో జూమ్ కాల్లో మార్నింగ్ 5:30 to 6 నుండి 7:30 వరకు నిర్వహించబోతా ఉన్నాం. ఈ 10 రోజుల సాధనలో మేనిఫెస్టేషన్ మాస్టరీ టాపిక్స్ డిస్కస్ చేయబోతా ఉన్నాం. లా ఆఫ్ అట్రాక్షన్ మాస్టరీ లెవెల్, విజువలైజేషన్ మాస్టరీ లెవెల్, మంత్రశక్తి, మంత్రసిద్ధి, యంత్రశక్తి, యంత్రసిద్ధి, తంత్రశక్తి, తంత్రసిద్ధి కొరకు డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఆస్ట్రో, వాస్తు, న్యూమరాలజీ రెమెడీస్ డిస్కస్ చేయబోతా ఉన్నాం. ముఖ్యంగా ప్రతి మానవుడు ఎవరి గృహంలో వాళ్ళు పెద్దగా ఖర్చు లేకుండా సులభంగా, సునాయాసంగా చేసుకునే రహస్య పరిహారాలు, రెమెడీస్, స్పిరిచువల్ రెమెడీస్ షేర్ చేసుకోబోతా ఉన్నాం. ధనాన్ని ఆకర్షించేటట్టు, అవకాశాలని ఆకర్షించేటట్టు, అనంత సంపదని, సమృద్ధిని ఆకర్షించేటట్టు, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆకర్షించేటట్టు డిస్కస్ చేయబోతా ఉన్నాం. హెల్త్, వెల్త్, జాబ్, కెరియర్, లవ్, హార్మోనీ, రిలేషన్షిప్, ఈ కంప్లీట్ మేనిఫెస్టేషన్ మాస్టరీ లెవెల్ డిస్కస్ చేయబోతా ఉన్నాం. అటు డివైన్ సైన్స్కి, స్పిరిచువల్ సైన్స్కి కనెక్ట్ చేస్తూ, శాస్త్రానికి కనెక్ట్ చేస్తూ, శాస్త్రబద్ధంగా జ్ఞానం మీ ముందుకు రాబోతా ఉంది ప్రాక్టికల్గా. ఇవి మీరు ఆచరణలో పెట్టుకోగలిగితే అద్భుతంగా లైఫ్ షైన్ అవుతుంది. అండ్ మనీ మేనిఫెస్టేషన్, మనీ మెడిటేషన్స్, మనీ ఆకర్షించే ముద్రాస్, మంత్రాస్, ప్రాక్టీసెస్, రెమెడీస్ అన్నీ చర్చించబోతా ఉన్నాం. అది కూడా మాస్టరీ లెవెల్.
A to Z ప్రాబ్లమ్స్కి A to Z సొల్యూషన్ ఈ 10 days డివైన్ సాధనలో మనకి భగవంతుడు ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఎవరైతే మీ యొక్క కెరియర్లో జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, పొలిటికల్ థింగ్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, బిజినెస్, ఆంటర్ప్రెన్యూర్, ఏదైనా కావచ్చు, మీ యొక్క ప్రొఫెషన్లో మీరు ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అనుకుంటే, ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్ 5 మార్గాలలో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అనుకుంటే, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ దినదినాభివృద్ధిని ఆకర్షించాలి అనుకుంటే, మీ జిల్లాలో మీ పేరు పాజిటివ్గా మ్రోగిపోవాలి అనుకుంటే, దైవ శక్తిని పొందాలి అనుకుంటే, ధర్మ సంపదని రుచి చూడాలి అనుకుంటే, చెడు కార్మిక్ అకౌంట్ని తగ్గిస్తూ పుణ్య కార్మిక్ అకౌంట్ని పెంచుకోవాలి అనుకుంటే, లోక కళ్యాణం కొరకు మీరు 100 కార్యక్రమాలు చెయ్యాలి అనుకుంటే, మీ శరీరంలో ఉన్న 112 ఎనర్జీ సెంటర్స్ యాక్టివేట్ చేసుకోవాలి అంటే, మీ మాటకు శక్తి రావాలి, మీ చూపుకి శక్తి రావాలి అంటే, ఇంట్యూషన్ పవర్, లెవెల్ ఆఫ్ ఇంట్యూషన్ పెరగాలి అంటే, బాడీ, మైండ్, సోల్ని అద్భుతంగా అర్థం చేసుకోవాలి అనుకుంటే, రాబోతున్న 2-3 రోజుల్లో ఏమి జరగబోతుందని ల్యూసిడ్ అండ్ వివిడ్ డ్రీమ్స్ రూపంలో మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనుకుంటే, మోక్షం పొందాలి అనుకుంటే, సృష్టి శక్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం, కటాక్షం మీరు పొందాలి అనుకుంటే, ఈ 10 రోజుల సాధన మీ కొరకే. జీవితంలో ఇప్పటివరకు తెలిసి తెలియక చాలా కాలం వృధా చేశాము, చాలా ఎనర్జీని, శక్తిని వృధా చేశాము, చాలా డబ్బుని వృధా చేశాము. మనం ఎన్నో మంచి పనులు చేశాము, ఎన్నో మంచి ఆలోచనలు చేశాము, ఎంతో మందికి తెలిసి తెలియక చాలా మంచి చేశాం. ఆ మంచికి ఫలితమే భగవంతుడు మనకి ఈ సాధన రూపంలో ఇస్తున్నాడని కాస్త విచక్షణతో మనం అందరం అర్థం చేసుకోవాల్సి ఉంది. దిస్ ఈస్ ద టైమ్ టు సరెండర్ టు ద గాడ్, టు ద యూనివర్స్, టు ద హైయెస్ట్ సుప్రీం కాస్మిక్ డివైన్ ఎనర్జీస్కి చర్చించబోతా ఉన్నాం. రాసి పెట్టి ఉంటే కలుద్దాం. బట్ లైఫ్ను నిజంగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి అనుకుంటే, చాలామందికి మీరు ఒక రోల్ మోడల్, మీరు ఒక మార్గదర్శకులుగా ఉండాలి అనుకుంటే 10 రోజుల సాధన మీరే. గాడ్ లెవెల్ మైండ్ సెట్ డెవలప్ అవుతుంది, అబండెన్స్ మైండ్ సెట్ డెవలప్ అవుతుంది, గాడ్స్ ఎనర్జీ మీ హార్ట్ పోర్టల్లోకి వెళ్ళి కూర్చుంటుంది. అట్లా ఈ 10 రోజులు డిజైన్ చేయడం జరిగింది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీ వైబ్రెంట్ శ్రీవంశీ గారు అక్కడ మాట్లాడారు. దైవశక్తి, విశ్వశక్తి వచ్చి ఒక శక్తి రూపంలో మీకు ఆ తరంగాలని మీ హార్ట్లోకి పంపించబోతా ఉంది, మీ సబ్ కాన్షియస్ మైండ్, మీ సుప్త చేతనాత్మక మనసులోకి పంపించబోతా ఉంది. మోర్ దెన్ 50+ మెంబర్స్ ఆల్రెడీ ఎన్రోల్ అవ్వడం జరిగింది. ఇంకోన్లీ 5 to 10 స్లాట్స్ మాత్రమే ఉంది. ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. అతి త్వరలో కలుద్దాం. ధైర్యంగా ఉండండి, పాజిటివ్గా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి, భగవంతుడి మీద నమ్మకాన్ని కలిగి ఉండండి, బ్లెస్సింగ్స్ యొక్క పవర్ని, ఇంపార్టెన్స్ని తెలుసుకోండి. 100% భగవంతుడు, పంచభూతాలు, ప్రకృతి, నవగ్రహాలు, మీ పితృదేవతలు అందరూ సంపూర్ణంగా మీకు బ్లెస్ చేస్తారు. మీకు అండగా దండగా అనుకూలంగా ఉంటారు. ఎవరున్నా లేకున్నా ఇది నా మాట. మీ వైబ్రెంట్ శ్రీవంశీ గారు మీ అందరి కొరకు ఉంటారు. నేను కనిపిస్తాను, వినిపిస్తాను. ఇట్స్ మై ప్రామిస్. అతి త్వరలో కలుద్దాం. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.